హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి ఉంగుటూరు నియోజకవర్గంలో మెయిన్గా నిడమానూరుకు సంబంధించి ఒక మండలానికి అధ్యక్షుడిగా ఉన్న ఒక జనసేన పార్టీ నేత కార్యకర్త ఇంద్ర అనే ఏదో పేరు ఉంది సంథింగ్. అయితే తిను పుట్టినరోజులు వేడుకలు అని చెప్పి తను ఉండే ప్రాంతంలో ఒక రైస్ మిల్లో అర్ధరాత్రి సీక్రెట్గా ఒక రికార్డింగ్ డ్యాన్స్ అయితే పెట్టుకున్నారు. మనం గతంలో రికార్డింగ్ డ్యాన్స్లు అనేవి చూసేవాళ్ళం, చాలా వల్గర్గా ఉంటాయి, అసలు ఒంటి మీద బట్టలు ఉండవు, ఒకవేళ ఉన్నా కానీ చాలా ఎక్స్పోజింగ్ అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ మండల అధ్యక్షుడి కింద ఎవరైతే ఇతను ఉన్నారో మరి తెలిసి చేశాడో తెలియక చేశాడో అనేది ఇప్పుడు పార్టీ పరువు తీసే విధంగా ఉంది. మనకి ఆపోజిట్ గా ఉన్న కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కానీ సోషల్ మీడియాలో ఎవరైతే కొంతమంది ఉంటారు కదా పేటీఎం బ్యాచ్, వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా పోస్టులు రాసుకున్నారు. అంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంతో మంది న్యూడ్ కాల్స్ అనేటట్టు ఇలా వల్గారిటీ అనేటట్టు వాళ్ళు చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున మనమైతే వ్యతిరేకించాం. ఇప్పుడు ఈ వ్యక్తి చేశాడు జనసేన పార్టీ తరపు నుంచి. అయితే ఈ వ్యక్తి చేసిన దానికి పార్టీ పరువు పోతుంది. తాను పుట్టినరోజు వేడుకలు అయితే ఒకవేళ అంతగా ఏదైనా భ్రమపడితే ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి చేసుకోవాలి. ఒకవేళ చేసుకున్నారే అనుకోండి, వాటిని ఏదో వీళ్ళేదో ఘనకార్యం చేసినట్టు లేదా 100 మందిని ఉద్ధరించినట్టు వాటి ఫోటోలు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు. ఈరోజు సోషల్ మీడియా అనేది మీరు అనుకున్నంత ఈజీగా అయితే లేదు. ఈరోజు ఒక్క సమస్యని సాల్వ్ చేయడానికి సోషల్ మీడియా అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ 10 సమస్యలు సృష్టించడానికి సోషల్ మీడియా అనేది 100 రకాలుగా ఉపయోగపడుతుంది. అందులో ఇదొకటి. ఇతను చేసిన పని వల్ల ఈరోజు పార్టీ మీద ఒక నింద లాంటిది పడ్డది. అంటే జనసేన పార్టీలో కూడా ఇలా వ్యవహరిస్తారా, పార్టీ ఏం చేస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేనా చేసేదనేటట్టు చాలా మంది అయితే విమర్శిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఎలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోండి. గతంలో వైఎస్ఆర్సీపీలో ఎలాంటివి పెట్టే మెయిన్గా న్యూడ్ కాల్స్ అని గంట అరగంటనని వస్తావా అనేటట్టు, లేదనంటే న్యూడ్ కాల్స్ లో విప్పి చూపించడాలు, ఇలా రకరకాల దరిద్రాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చాలా మంది చేశారు. ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు చేశారు. వాళ్ళకి ఈరోజు ఇంత దారుణమైన గతి పట్టింది. వాళ్ళు ఎందుకు ఓడిపోయారనంటే ఇలాంటి దరిద్రాల వల్లే. అలా బూతులు మాట్లాడడం వల్ల, ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల, ఇలాంటి అసభ్యకరంగా వ్యవహరించడం వల్లే వాళ్ళు ఓడిపోయారు. ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి ఎవరైతే ఈ నిడమర్రు మండల అధ్యక్షుడు అని ఇంద్ర అని ఏదో పేరు వస్తుంది, మరి అతను ఏ స్థాయి మనిషి అనేది నాకైతే తెలియదు. కానీ ఇలాంటివి చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని చేయండి. మీ వల్ల ఇప్పుడు పార్టీకి ఎంత బ్యాడ్ నేమ్ పడుతుందని అంటే మీరు ఇలాంటి ఏదో పనులు చేయడం వల్ల మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా తిడుతున్నారు. యాక్చువల్గా జనసేన పార్టీ మీద ఎలాంటి వల్గారిటీ న్యూస్ అనేది రాదు ఇప్పటి వరకు కూడా. పైగా ఇక్కడ విశేషం ఏంటంటే కీలకంగా చూసుకుంటే ఎలాంటి న్యూస్ వచ్చినప్పుడు చాలా స్పీడ్గా స్పందిస్తుంది పార్టీ. గతంలో జానీ మాస్టర్ మీద ఏదైతే చిన్న వ్యతిరేకంగా వచ్చిన కేసు ఏదైతే ఉందో లైంగిక వేధింపుల కేసు, వెంటనే కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇతన్ని కూడా సస్పెండ్ చేశారని చెప్పి ఆల్రెడీ న్యూస్ అయితే వచ్చింది. కానీ నేను కీలకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పార్టీలో మెయిన్గా చూసుకుంటే ఒక గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు అది గ్రామాధ్యక్షుడా, మండల అధ్యక్షుడా, లేదనంటే జిల్లా అధ్యక్షుడా, లేదనంటే ఇన్ఛార్జా, ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేటా, ఇవేవి నేనైతే చెప్పట్లేదు. ఖచ్చితంగా మీరు పార్టీకి సంబంధించి పార్టీలో కీలక నేత అయినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చండి. ఇలాంటి రికార్డింగ్ డాన్సులు ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి ఒంటి మీద అసలు దుస్తులు కూడా లేవు, చాలా వల్గారిటీగా ఉన్నాయని చెప్పి రోత చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా కూడా ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. అంటే జనసేన పార్టీ తరపు నుంచి ఎప్పుడు ఎవరు దొరుకుతారా, ఎవరిని పట్టుకొని టార్గెట్ చేద్దామా, ఎవరిని పట్టుకొని ఖచ్చితంగా ఇలా వైరల్ చేసి వాళ్ళ పరువు తీద్దామనేటట్టు గుంటకాడ నక్కల్లాగా కొంతమంది చూస్తారు. అలాంటివన్నీ కూడా తెలుసుకొని మీరు ఎలాంటి పనులు చేయండి. మీరు ఎవరికి మంచి చేయకపోయినా పర్వాలా, కానీ ఇలాంటి పనికిమాలిన పనులు చేసి పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చారని అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 10 ఏళ్ల నుంచి కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని ఆయన ఇప్పుడే కూడా దాన్ని పైకి లేపుతున్నారు. మీరు ఎలాంటి దశలో ఎలాంటి దరిద్రాలు చేశారనుకోండి, మొత్తానికి పార్టీకి ఉన్న మంచితనము కానీ ప్రజల్లో ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో అది పూర్తిగా పోద్ది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి ఏవి కూడా చేయొద్దు. ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి లేదనంటే పార్టీకి సభ్యత్వానికి రాజీనామాలు చేసి మీరు రాజకీయాల్లో ఉండకుండా చేసుకోండి తప్పితే మీరు రాజకీయాల్లో వ్యవహరించి మీకంటూ కూడా కొంత పేరు ఏదైతే ఉంటుందో అది చెడగొట్టుకునే విధంగా, ఇటు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎలాంటి పనికిమాలిన పనులు చేసి పవన్ కళ్యాణ్కి మచ్చ తీసుకురావద్దు.